అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 18వ శ్లోకం. ఓం నమః శివాయ. త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాస్యాచ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, ఆనంద స్వరూపుడవైన ఓ దేవా, మోక్షమిచ్చు మహానుభావుడవు నీ ఒక్కడవే. విష్ణువాదులు నీ దయచేతనే వైకుంఠవాసులైరి. అయ్యును తనివి నొందక నీ వలన ఉన్నత పదవులను కోరుచునే ఉందురు. ఆహా, భక్తుల మీద నీకెంత దయ! నా ఆశ ఎంతని చెప్పుదును? సంపూర్ణ కటాక్షముతో నా అహంభావమును పోగొట్టి రక్షింపుము. ఓ శివా, లోకంలో నీ ఒక్కడివే పరమ ఫలమైన మోక్షమునిచ్చువాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు నీవనుగ్రహించిన దివ్య పదవులను అనుభవించుచు మరలా నిన్ను కొలుచుచున్నారు. నీ దయ ఎంత, నా ఆశ ఎంత! కరుణ నిండిన చూపుతో ఎప్పుడూ నన్ను రక్షించెదవు. రేపు 19వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.